పాట్నాలోని ఒక కోచింగ్ సెంటర్పై జరిగిన దాడి గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. ఖాన్ సర్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేయడంపై విద్యార్థి లోకం భగ్గుమంది. ఎందుకని? కార్పొరేట్ కోటలని బద్దలు కొడుతూ వ్యాపార సామ్రాజ్యాల్ని పెకిలిస్తున్నందుక? లో కాస్ట్ క్వాలిటీ కోచింగ్ అందిస్తున్నందుకేనా, లేదా ఇంకేమైనా కారణం ఉందా? ఇంతకీ ఎవరి ఖాన్ సాబ్? బీహార్ అనగానే కొందరు అరాచక రాష్ట్రం అనే ముద్ర వేస్తారు గానీ ఆ రాష్ట్ర రాజధాని పాట్నా ప్రభుత్వ ఉద్యోగుల ప్రిపరేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఒక భారీ బిజినెస్ సామ్రాజ్యం. అచ్చంగా కార్పొరేట్ తరహా పోటీ కనిపిస్తుంటుంది. విద్యార్థులను ఆకర్షించడానికి కోట్లాది రూపాయలతో ప్రకటనలు ఇస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేస్తారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పాట్నాకు వస్తుంటారు. దీంతో ఇక్కడ కోచింగ్ సెంటర్ల మధ్య ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునే విషయంలో తీవ్రమైన పోటీ నడుస్తుంటుంది. కొన్నిసార్లు అది శృతి మించుతుంది కూడా. విద్యను పక్కా వ్యాపారంగా మార్చిన ఇలాంటి చోట కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఒకరు పుట్టుకొచ్చారు. ఆ ఒకే ఒక్కడు ఖాన్ సర్. పాట్నాలో ఖాన్ గ్లోబల్ స్టడీస్ పేరుతో ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ పైనే ఇప్పుడు దాడి జరిగింది. ఇన్స్టిట్యూట్ బ్యానర్లు చింపేస్తూ రాళ్లు రువ్వుతూ బీభత్సం సృష్టించారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డును రక్తం వచ్చేలా దారుణంగా కొట్టారు. 2 రోజుల్లో కోచింగ్ సెంటర్ను పేల్చివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఈ ఘటనతో పాట్నా విద్యా హబ్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి న్యాయం కావాలంటూ ఆందోళనలకు దిగారు. పాట్నాలో అన్ని ఇన్స్టిట్యూట్లు ఉండగా ఒక్క ఖాన్ సర్ పైనే దాడి జరగడమేంటి? ఇందుకు కారణం ఖాన్ అనుసరిస్తున్న తక్కువ ఫీజుకే నాణ్యమైన శిక్షణ అనే పాలసీ. పాట్నాలోని చాలా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు ఒక్కో కోర్సుకు 10,000 నుంచి 50,000 వరకు ఫీజులు వసూలు చేసేవి. కానీ ఖాన్ సర్ కేవలం 500 రూపాయలకి అత్యంత నాణ్యమైన కోచింగ్ ను అందించడం ప్రారంభించారు. పైగా రిజల్ట్ సూపర్. మొన్న బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఖాన్ సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వేలాది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇది మిగిలిన పెద్ద కోచింగ్ సెంటర్ల వ్యాపారాన్ని దెబ్బతీసింది. దీంతో అక్కడ కోచింగ్ మాఫియా స్థానిక గూండాలను లేదా రాజకీయ శక్తులను ఉపయోగించి ఖాన్ సర్ ఇన్స్టిట్యూట్ పై దాడులు చేయించారనే ఆరోపణలున్నాయి. సరే, ఇంతకీ ఖాన్ సర్ ఎందుకంత ఫేమస్? ఎందుకంటే క్లిష్టమైన సైన్స్, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ సబ్జెక్టులను సామాన్య గ్రామీణ విద్యార్థికి అర్థమయ్యేలా బీహారీ లేదా భోజ్పురి లాంగ్వేజ్లో చెబుతారు. ఆయన వాడే ఉదాహరణలు చాలా నవ్వు తెప్పించేలా నిత్య జీవితానికి దగ్గరగా ఉంటాయి. కేవలం సబ్జెక్టు మాత్రమే కాదు, దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, దేశభక్తిని పెంచే విషయాలపై ఆయన మాట్లాడే తీరు యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే యూట్యూబ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఖాన్ సర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. దీన్ని జీర్ణించుకోలేకనే ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ కు వార్నింగ్లు ఇచ్చారు. అలా బెదిరించిన 2 రోజులకే ఈ దాడి జరిగింది.